నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మరొకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అది ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ప్రతిపక్షమే లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ 29కి ఈ ప్రతిపక్ష హోదా కూడా లేని ఆ పార్టీ ఉంటుందో లేదో తెలీదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదానైనా దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్ళూరుతోంది అన్నట్టుగా ఉంది షర్మిలా గారి యొక్క ప్రస్తావన, షర్మిలా గారి యొక్క స్టేట్మెంట్స్. ఎందుకంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారి తనయగా రాజకీయ అరంగేట్రం చేశారో అది ఆయన మేనియా, ఆయన నేము ఫేమ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు వాడేసి 19లో సీఎం అయిపోయారు. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈమెకు కూడా దక్కాలి. అన్న జైల్లో ఉన్నప్పుడు చాలా కష్టపడి ఈవిడ పాదయాత్ర చేసి అన్నీ నేర్చుకున్నారు కాబట్టి. బట్ ఈవిడ ఏదైనా సొంతంగా మాట్లాడతారండో ఎక్కడ పబ్లిక్లోకి వెళ్ళినా కూడా ఏదో పేపర్ చూసి ఎవడో చెప్పినట్టు కాదు. సో ఈ నేపథ్యంలో ఆవిడ ఏదైతే బొత్స గారు నిన్న ఏడ్చారో దాని మీద, అంటే ఏడ్చేసి తను గతంలో చేసిన వ్యాఖ్యల్ని, గతంలో తను అవమానకరంగా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏడ్చారన్నట్టుగా సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ 2 డేస్గా, అంటే 1.5 డేగా హల్చల్ అవుతుంది కదా, అదే ప్రస్తావన ఇప్పుడు మాట్లాడారు ఆవిడ. ఆ రోజు బొత్స గారు అసెంబ్లీ సాక్షిగా కానీ, కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షులుగా కానీ, అప్పుడు రవాణా మంత్రి అని కూడా అనుకుంటా మంత్రిగా కానీ ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో ఇప్పటికీ నేను మర్చిపోను. రాజశేఖర రెడ్డి గారిని చాలా అవమానించారు, తోలనాడేలా మాట్లాడారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తీరుని చూసి అమ్మ ఆనాడు కంటతడి కూడా పెట్టుకుంది, చాలా బాధపడింది, నాకు ఇప్పటికీ గుర్తే. ఇప్పుడు ఆయన ఎందుకు ఏడుస్తున్నారో ఆయనకే తెలియాలి. రాజశేఖర రెడ్డి గారితో నాకు విడదీరాని అనుబంధం ఉందని అంటున్నారు. అనుబంధం ఉంటే ఉండొచ్చు, చనిపోయిన తర్వాత ఎక్కడ అనుబంధం ఉంది? చనిపోయిన తర్వాత అక్కడ ఈయన ఎలా మాట్లాడారు అది కాదు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చేసిన దాంట్లో పొరపాటు కానీ ఆయన తప్పుడు స్టేట్మెంట్ ఎక్కడా ఇవ్వలేదు. ఆయన ఏమన్నాడు? అయ్యా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక కానీ, లేదంటే ప్రస్తుతం వివేకానంద రెడ్డి గారి మరణం వెనుక కానీ ఎవరున్నారు, ఎవరు వాళ్ళు చనిపోతే ఎవరికి లబ్ధి అనే కోణంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు ఎవరైతే పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారో, ప్రభుత్వాన్ని రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ నడిపిస్తున్నారో వాళ్ళు చేసిన వ్యాఖ్యలనే అచ్చెన్నాయుడు గారు పేపర్ ప్రింట్ని పెద్దగా ఎన్లార్జ్ చేసి జిరాక్స్ తీసుకొచ్చి మరి తెచ్చి చూపించారు ఆయన. ఇప్పుడు వీళ్ళకి అమ్మో నిజాలు బయటకు వచ్చేసరికి భావోద్వేగంతో ఏడుపులు పెడబొబ్బులు నడుస్తున్నాయి. సరే, నడిచాయి. ఇప్పుడు షర్మిలా గారు ప్రతిదీ కూడా పాయింట్ బ్లాక్లో గన్న పెట్టినట్టు మాట్లాడుతుంది. అయ్యో అన్నయ్య అనుకునుంది, అయ్యో అన్నయ్య ఇబ్బంది పడుతున్నాడు అనుకుని వచ్చింది, అయ్యో అన్నయ్య జైలుకి వెళ్ళాడు కదా అంటే కుటుంబాన్ని వదిలేసి మరి రాజకీయాల్లోకి వచ్చింది ఆవిడ. ఏమైనా కనికరం ఉందా? తర్వాత పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది. పోతే నేను ఇప్పుడు సీఎం కదా, నిన్నెవడు పట్టించుకుంటాడు అనుకున్నారు, అయినా భరించింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ బీఆర్ఎస్తో కూడా ఫైట్ చేసింది. తర్వాత కాంగ్రెస్లో ఆవిడ విలీనం చేసింది. ఆ తర్వాత ఆవిడ సేవలు గుర్తించి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా చేసింది ఆవిడని. ఇంత జరిగితే ఆవిడ రాజకీయ పరంగా మాట్లాడుతుంటే ఇంకా ఆవిడ ఆస్తులు లాక్కునే ప్రయత్నం చేయడం, ఇది మేమన్నది కాదు, విజయమ్మ గారు ఇచ్చిన లేఖలో స్పష్టంగా ఉన్నది. సరే, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఆవిడేమంటున్నారు? సరే, నువ్వు ఏదో టాపిక్ ఎత్తున్నావు, మావిగన్ అని అంటున్నావు కదా, ఈ మావిగన్ కాన్సెప్ట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన తేలేదు అంటే మళ్ళీ యూటర్న్ అనే డ్రామాయే కదా. అమరావతికి 2014 ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు 14 నుంచి 19 మధ్యలో అమరావతికి ఓకే అనుకున్న వ్యక్తివి 19 వచ్చేసరికి ఎందుకు అమరావతి క్యాపిటల్ కాదన్నావు? 3 ముక్కలాట ఎందుకు ఆడావు? ఇప్పుడు మళ్ళీ మావిగన్ ఏంటి? సో మావిగన్ కాన్సెప్ట్ నిజంగా నీ థాట్ నీ బుర్రలో ఉంటే అప్పుడే గవర్నమెంట్లో ఉన్నప్పుడే చెప్పొచ్చుగా, అప్పుడు చెప్పలేదే. అంటే ఇప్పుడు ఎవడో స్క్రిప్ట్ పేపర్ ఇస్తే చదువుతావా? నువ్వు పేపర్ చూస్తే చదువుతావు, నేను చూడకుండానే చెప్తానని చెప్పింది డైరెక్ట్గా. ఇలాగే పైపెచ్చు మీరు అన్నిటికీ పేర్లు పెడుతున్నారు కదా, పేరు మార్చండి అని సజెస్ట్ చేసింది. పులివెందుల దానికి. ఎందుకంటే దాని పేరు అవి గొడ్డలి అని పేరు పెట్టమంది ఆవిడ. చూడండి దాంట్లో ఎంత డెప్త్ మీనింగ్ ఉందంటే, అవి గొడ్డలి అంటే బాబాయిని గొడ్డలతో చంపేశారు అనే వార్తలు ఏవైతే ఉన్నాయో అవి అంటే ఎవరి పేరు మొదటి 2 అక్షరాలు అవి, అది పాఠకులకి ప్రేక్షకులకి అది స్పష్టంగా అర్థమైపోతుంది. సో అవి గొడ్డలి అని పేరు పెడితే బాగుంటుందండి. అంటే ఎంత వ్యంగ్యంగా మాట్లాడిందో చూడండి ఆవిడ. ఎస్, పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలు అయిపోయారు ఆవిడ బికాజ్ ఆఫ్ వాళ్ళ అన్నయ్య. నిజంగా అన్నయ్య ఒక మెంటర్గానే తీసుకోవచ్చు ఆవిడ. ఎందుకంటే అసలు ఆవిడకి రాజకీయాలతో సంబంధం లేదు.
తండ్రి ముఖ్యమంత్రి రెండోసారి అయినప్పుడు కూడా ఎప్పుడు ఆవిడ రాజకీయాలకు రావాలనుకోలేదు. నిజంగా రాజకీయాలకు రావాలనుకుంటే అప్పుడే 2004లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే ఎమ్మెల్సీయో లేదంటే ఎంపీనో అయిపోయి ఉండేది కదా. ఆవిడ కాకపోతే ఆవిడ భర్త అనిల్ గారికైనా అయ్యేవారు కదా. వాళ్ళేం అవ్వలేదే. ఎప్పుడైతే ఈయన అరెస్ట్ అయ్యారో, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే చనిపోయారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో బలవంతంగా రావాల్సి వచ్చింది రాజశేఖర రెడ్డి గారి మేనియాని క్యాష్ చేసుకోవడానికి. మరి అంత కష్టపడి తిరిగిన తర్వాత ఆవిడకి మాట్లాడడం రాదు, ఆవిడకి మా వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇందాక ఎవడో అంటాడు పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఆయన అంటున్నాడు చిలక పలుకులు అంట, చంద్రబాబు చెప్పైతే పలికే చిలక పలుకులు అట ఆవిడవి. మరి అప్పుడు పార్టీని నిలబెట్టింది ఆవిడే కదా, ఈ చిలక పలుకులతోనే కదా. సో మరి అవన్నీ ఆవిడని విమర్శిస్తే, ఆవిడ అసలు రాజశేఖర రెడ్డి బిడ్డే కాదు, రాజశేఖర రెడ్డి గారికి పొట్టే లేదు అని ఇలాంటి దారుణమైన విమర్శలు చేస్తే మరి ఆవిడ ఎంత ఓర్చుకుందో, ఎంత బాధపడిందో, ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేశారయ్యా ఆడబిడ్డని. సో ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్ కనిపెట్టి అసలు పులివెందులకి అవి గొడ్డలి అని పేరు పెట్టమంటుంది. అవి అంటే ఎవరో ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది, ఆ ప్రాంతం ఎంపీ గారు ఎవరో. సో అంత పచ్చిగా ఓపెన్గా మాట్లాడుతుంది ఆవిడ. అంటే ఏదైతే కేసులు నడుస్తున్నాయో, ఎవరి మీద అయితే నేరారోపణ నడుస్తుందో వాళ్ళందరూ బెయిల్ మీద ఎందుకున్నారో, ఒకప్పుడు అక్కడ ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ మదర్కి బాగోలేదని చెప్పి హాస్పిటల్లో ఉంచుతూ హాస్పిటల్ చుట్టూ వాళ్ళ మనుషుల్ని మోహరించి హైడ్రామా ఆడి అరెస్టు కాకుండా చేసుకోవడం. మీరు తప్పు చేయకపోతే ఎందుకు అంత హైడ్రామా? సరే, వివేకానంద రెడ్డి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారే చంపించారని ఒక ఆరోపణలు చేసి ఏది నారాసుర రక్త చరిత్రను కూడా పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారే వాళ్ళ ఛానల్లో, పేపర్లో. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేయాల్సిందిగా లాస్ట్లో 2023 వరకు ఎందుకు ఆగారు మీరు? గవర్నమెంట్ వచ్చింది 19లో, 18 మార్చిలో చనిపోయాడు ఆయన, 19 జూన్లో గవర్నమెంట్ వచ్చింది. మీరు అంతవరకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అప్పుడే అరెస్ట్ చేయాల్సింది కదా. సో ఆ మర్డర్కి చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేదు. ఆయన చనిపోతే ఎవరికి లబ్ధి? అదే ఆవిడ ప్రశ్నించింది క్లియర్గా. అసలు ఖరాఖండిగా మాట్లాడుతుంది ఆవిడ. ప్రాణం విసిగిపోయింది ఆవిడకి, మనసు ముక్కలైపోయిందేమో, ఇంకా అవే మాట్లాడలేదు, స్ట్రైట్ అవే చెప్తుంది అసలు. లేకపోతే పులివెందులకి అవి గొడ్డలని పేరు పెట్టమండం ఏంటండి? మావి కానీ ఎలాగైతే పెట్టారు, మీకు అన్ని గన్లు గొడ్డలు ఇష్టం కదా, అవి గొడ్డలి అని పెట్టండి అని చెప్తూ ఇంకోటి కూడా చెప్పింది, నేను పేపర్ పెట్టి చదవడానికి నేనేం జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అన్నట్టు కూడా మాట్లాడుతుంది ఆవిడ. అంటే ఆ భావం వచ్చేలాగా మాట్లాడుతుంది ఆవిడ. సో ఆవిడ ప్రజల్లోకి వెళ్తుంది, మాట్లాడుతుంది, మైక్ పెడితే తడుముకోకుండా మాట్లాడుతుంది, ఎవరు స్క్రిప్ట్ ఇస్తే పేపర్ చూడకుండా కూడా మాట్లాడగలుగుతుంది. అది కదా నాయకత్వ లక్షణాలు. ఎంతసేపు 4 గోడల మధ్యలోనే, ఆ ఛాంబర్లోనే, ఆ చైర్లోనే, అదే యాంగిల్, అదే కెమెరా, వేరే కెమెరా, పైగా వీళ్ళు చెప్పాలనుకుంది చూసి చెప్పడమే తప్ప అక్కడ వచ్చిన రిపోర్ట్ అడిగింది చెప్పడానికి కూడా లేదు. ఏమైనా అడిగితే చిన్న స్మైల్ ఇచ్చేసి ఏవో 2 రాయలసీమ యాక్సెంట్లో 2 డైలాగులు కొట్టేసి స్కిప్ అయి వెళ్ళిపోవడమే తప్ప తిరిగి సమాధానం ఇచ్చే ఇది ఎక్కడుంది? లోకేష్ గారిలాగా బాబు TV5 ఈనాడు వాళ్ళు వచ్చారా అని అడగగలరా? అడగలేరు. ఏమో వాళ్ళు అడిగితే మళ్ళీ ఇంకేం అడిగితే ఏం చెప్పాలో కూడా తెలియదు, ఎందుకంటే అక్కడ పేపర్లో ఉండదు కదా. సో ఇలాంటి ప్రస్తావనతో ఆవిడ అవిగొడ్డలని స్ట్రైట్ అవే మాట్లాడడం, పేపర్ లేకపోతే మాట్లాడారని చెప్పడం, నిజంగా ఆవిడ బాగా మాట్లాడింది అనిపించింది. బొత్స గారి గురించి అయితే నిజంగా నవ్వుతూ కామెడీగా ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకి అర్థం అవ్వాలి. ఆయన చేసిన వ్యాఖ్యలకి నేను నా తల్లి కంటతడి కూడా పెట్టుకున్నాం, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన, భలే ఉందే అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. సో మరి దీని మీద కూడా మరలా వైకాపా వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం మరి.